హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి చూసారా 3:30 అవుతుందండి. ఆల్రెడీ అయితే చిమ్మడం అయిపోయిందండి అంతా కూడా. ఇప్పుడైతే ఎత్తేస్తున్నాను తుప్పు. ఈరోజు కొంచెం బేగానే లేసానమాట అండి. ఎందుకంటే గాలి వేస్తున్నాను. గాలికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. వేసేసాను. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాయండి. గాటేసి గ్రైండర్లో గట్టేసేది చూపిస్తానండి. మళ్ళీ కలుస్తానండి. బాయ్. ఇక్కడ గారెకి నానబెట్టానండి. నానిపోయింది. ఇప్పుడైతే అమ్మవారికి అయితే అల్లం గారెలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే గ్రైండర్లో వేసేస్తాను. ఇక్కడైతే గాలికి వేసేసానండి. అక్కడైతే దేవుడి గది అయితే క్లీన్ చేస్తే అయిపోతుంది. ఇంకా పిండిలో అయితే కొంచెం అల్లం పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. కొంచెం అండి అల్లం గారెలు అయితే అమ్మవారికి ఇష్టమేనండి వేస్తాను అనమాట అండి. ఇలా చేసిన పెద్ద కళాయి పెట్టుకున్నాను అనమాట అండి. బేగా అయిపోతుందని. గారెలు వేసేస్తే ఇంకా పూజకి రెడీ అయిపోయింది. అయిపోతుంది. ఇక్కడైతే ఇలాంటి పెద్ద కళాయి పెట్టుకున్నానంటే అండి ఇలాంటి టిప్పుకి అయితే ఒక 7 గారెలు 8 గారెలు వేసుకోవచ్చండి. ఇంకా 2 టిప్పులకు వస్తుంది. అయిపోతుంది. ఇంకా గారెలు అయితే అయిపోయినాయండి. ఇక్కడైతే ఇంకండి లాస్ట్ ఇంకా అయిపోతాయి. దేవుడి దగ్గర అయితే కూడా సర్దేశాను. అమ్మవారిని చూపిస్తాను రండి. ఇక్కడైతే అమ్మవారిని అయితే పువ్వులు గట్ట పెట్టడం అయిపోయిందండి. ఇంకా పూజ చేసుకోవడం అండి. నైవేద్యం పెట్టి అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి. పూజ అయితే ఎంతసేపు ఉండదండి. ఒక అరగంటలోనే మంత్రాలు గట్ట అయితే అష్టోత్తరం గట్ట అయిపోతాయి. బేనా అయిపోతాయి. కానీ మనం బయట పనులే కొంచెం ఎక్కువగా ఉంటాయండి. అయ్యే టైంకి అయితే ఎక్కువగా తీసుకుంటాయండి. మనం ఈ రోజు అయితే కొంచెం ఇంకా ఎర్లీగానే బేగా లేసనమాట అండి. గాలి గట్ట వండాలండి. పూజ అయితే ఈరోజు 3 రోజునైతే ఇలా అవ్విందండి. ఇంత బాగా కూడా అమ్మవారి పూలదండ చూసారండి. బాగుంది కదండి. ఈ పూలదండ వచ్చేసి అయితే మా అత్తయ్య గారు కట్టారండి. సంజాలు కనకాంబరాలు వచ్చేసి కట్టారండి. ఎక్కువ ఉన్నాయి కదా అని నేను 2 స్టెప్లాగా వేసానండి అమ్మవారికి. వేయబోతుకి ఎంతగా అలాగా ఉన్నారండి. ఈరోజు అమ్మవారి దండ కూడా మార్చాను. వీడియో అయితే చాలా చిన్నగానే తీసానండి. ఎక్కడ మీకు బోర్ కొట్టకుండా అమ్మవారే ఎక్కువ మీకు కనిపించేలాగైతే వీడియో తీసానండి. నచ్చితే మట్టుకండి లైక్ చేయండి. మన ఛానల్కి మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్లే మనకి బాగా గ్రో అవుతుందని మన ఛానల్ అన్నమాట. నచ్చితే మట్టుకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నా పూజ అయిపోయిన తర్వాత అయితే బాబు కూడా పూజ చేసాడండి. తను డైలీ మార్నింగ్ అయితే ట్యూషన్కి వెళ్తాడండి. వెళ్ళే ముందు అయితే ఫ్రెష్ అయిపోయి ఉంటాడు కదండి. అప్పుడు ఇలాగా పూజ చేసుకుంటాడండి దక్షిణామూర్తికి. ఇంకా అమ్మవారు అలాగే పూజ చేస్తున్నాను కదా అని ఇక్కడ కూడా దండం పెట్టుకుని వెళ్ళమన్నానండి. ఇక్కడ దండం పెట్టేసుకుని అయితే బయట ఎట్టికల్లా ట్యూషన్కి వెళ్ళిపోయాడండి. ఈ చిన్న వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది మీరు కామెంట్ చేయండి. నచ్చితే మట్టుకి లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తానండి. ఉంటానండి. బాయ్.